విధంగా పేరు లేదు, ప్రేక్షకుల చప్పట్లు నవ్వులే దీనికి నేపథ్య సంగీతంగా పనిచేసిందని చెప్పుకోవాలి. ఇది కమిషన్, నాటిక పేరు కమిషన్. ఏ కమిషన్ అంటే అన్ని రంగాల్లో కమిషన్ ఉందని చాలా మంచి అధిక్షేపం ఇందులో ఉంది, సెటైర్ ఉంది. నేను ఈ నాటక సంస్థను, నటులను, రూపకర్తలను అందరినీ అభినందిస్తున్నాను. తర్వాత దుర్యోధనుని పాత్ర, ఏకపాత్రాభినయం కూడా మరి ఒక ఉన్నత స్థాయికి చెందిన దుర్యోధన పాత్రలో ఎస్వి రంగారావు గారు, ఎన్టీ రామారావు గారిని తలపించే పద్ధతిలో దుర్యోధన పాత్ర ఏకపాత్రాభినయం చేశారు. ఆంజనేయ పాత్ర కూడా అలాగే. ఇంకా వారికి ఒక నూతన ప్రోత్సాహం కలగడానికి ఉపకరించినందుకు నాకు మరోసారి సంతోషంగా ఉంది. ఈ సంస్థను, ఆ కళాకారుల్ని అందరినీ అభినందిస్తున్నాను. రెడ్డి గారు మన ముఖ్య అతిథిగా వారికి నచ్చిన విషయాలను చక్కగా మాకు చెప్పారు. ధన్యవాదాలండి. శాంతకుమారి అమ్మాయి పేరు, మరొక పేరు ధాత్రి. ఆ ధాత్రి, ఈ ధాత్రి కళాంజలిని ఈ విధంగా అంతా తానే ధరిస్తూ భరిస్తూ ఈ చేయడం చాలా సంతోషకరమైన సంగతి. ఇప్పుడు సన్మానాల కార్యక్రమాల్ని నిర్వహించవలసిందిగా విశ్వనాథన్ గారు. శ్రీమతి బివి సుబ్బలక్ష్మి గారిని వేదికపైకి సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. నృత్యం చేసిన చిన్నారులు చాలా అలసిపోయారు కాబట్టి ముందుగా వారికి సత్కారం చేసి తర్వాత ప్రధాన సత్కారాలకు ప్రవేశిద్దాం. ముందుగా హరిణి భవ్యశ్రీని ముఖ్య అతిథి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు సత్కరిస్తున్నారు. తర్వాత కిరణ్, వివిఎస్ కిరణ్, వివిఎస్ కిరణ్ కూడా జ్ఞాపిక మరియు ప్రశంసాపత్రంతో సత్కరిస్తున్నారు. తర్వాత శ్రావణి, ఐశ్వర్య, సముద్రాల శరణ్య, మరొక భవ్య, డప్పు కళాకారులు మహీందర్, నల్గొండ జిల్లా సోమారం గ్రామం. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు చెప్పినట్లుగా అత్యద్భుత రీతిలో రారాజు ఏకపాత్ర పోషించినటువంటి గౌరవనీయులు సాంబశివరావు గారు, వారిని ఇక్కడ జ్ఞాపికను ప్రశంసా పత్రాన్ని అందుకోసంగా కోరుకుంటున్నాం. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రారాజు ఏకపాత్ర వేయాలని అభిలషిస్తున్నట్టుగా అనిపిస్తుంది. చక్కగా డైలాగ్ చెప్తున్నారు. సన్మాన కార్యక్రమం పింగళి వెంకయ్య స్మారక అవార్డు. ఈ అవార్డుని శ్రీమతి బివి సుబ్బలక్ష్మి గారికి అందించడం జరుగుతుంది. కాబట్టి శ్రీమతి బివి సుబ్బలక్ష్మి గారిని సాధారణంగా వేదికపైకి స్వాగతం పలుకుతున్నాం. పోలంపల్లి శ్రీమతి బివి సుబ్బలక్ష్మి గారికి ఈరోజు పింగళి వెంకయ్య గారి స్మారక అవార్డుని అందించడం జరుగుతోంది. ధాత్రి కళాంజలి సంస్థ తరఫున సన్మాన పత్ర పఠనం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక శాఖ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర టీవీ రంగస్థల అభివృద్ధి సంస్థ సౌజన్యంతో ధాత్రి కళాంజలి హైదరాబాద్ వారు నిర్వహిస్తున్నటువంటి 5వ రాష్ట్ర స్థాయి సంగీత జానపద ప్రతిష్టాత్మక శ్రీ పింగళి వెంకయ్య గారి అవార్డును లైనస్ రొటేరియన్ శ్రీమతి బండారు వెంకటలక్ష్మి గారికి సన్మాన పురస్సరంగా బహుమతిస్తున్నటువంటి ధాత్రి భారతి బిరుదును ప్రదానం చేస్తున్న అమృత ఘడియల్లో అభినందన పారిజాత దైలాలు తపోతనూజ శ్రీమతి బండారు సత్య సువర్త స్పర్శ వేది శ్రీ బిఎస్ఎన్ మూర్తిల గార్ల పట్టిపై ఘనత వహించారు. గృహిణిమణి శ్రీ సౌధాల ప్రభాకర్ ధర్మపత్నివై ఆనంద నందన స్పందనకు జన్మనిచ్చి చరితార్థులైనారు. విద్వనమణి శ్రీ పరమ గౌరవనీయమైన ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించి అంచెలంచెలుగా ఎదిగి కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పొలంపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు ఎల్ఎఫ్ఎల్ ప్రధానోపాధ్యాయులుగా ప్రదీప్తురాలైనారు. బహుముఖ ప్రజ్ఞా దురంధరి కళాకారునిగా కాంతులీలుతూ సామాజిక సేవా పరాయణురాలిగా వినితికెక్కిన రచయిత్రిగా శోభిల్లుతున్న భాస్వంతులు మీరు. మహనీయ మహిళా శిరోరత్నమా జాతీయ స్థాయి ప్రతిభాశాలి పురస్కారాలను అందుకుని రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయునిగా వెలుగొంది సర్వెంట్స్ ఆఫ్ ద పీపుల్స్ సొసైటీ న్యూఢిల్లీ వారి అలీన దేశాల సాంస్కృతికోత్సవం 6వ అవార్డు స్వీకరించిన మహిళోన్నతులు, పురస్కార పునీత, యునెస్కో మహిళా శిరోమణి, విద్యాదాత, రక్తదాత, సేవాదాత, అన్నదాత బిరుదులు అవార్డుల రివార్డుల పరంపరను ప్రతిఘటించిన ప్రతిభాశాలను మీరు. క్రీడా జ్యోతిర్మయి, కబడ్డీ, ఖోఖో, కరాటే, క్యారమ్స్ క్రీడల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తమ పథకాలు సాధించిన సవలాభులను మీరు. కళా వినీలాత్మజ, సాంస్కృతిక రంగంలో తమ పాఠవాన్ని ప్రదర్శించి మూవీ మెఘల్ డాక్టర్ డి రామానాయుడు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత డాక్టర్ అక్కినే నాగేశ్వరరావు మొదలైన అతిరథుల చేతుల మీదుగా సన్మాన సత్కార అవార్డు పురస్కారాలను అందుకున్న మీరు అతివలకు ఆదర్శప్రాయులు. దయార్థ మనస్సుని, నిరుపేద అనాథ బాలలకు అక్షర భిక్షతో పాటు అన్నం పెట్టి హక్కున చేర్చుకుని చిరుదివ్యలను పెరుదివిటీలుగా మలచిన మీరు సర్వదా ప్రాతస్మరణీయులు. మహోన్నత మహిళామూర్తి లైనస్ రొటేరియన్ శ్రీమతి బండారు వెంకట సుబ్బలక్ష్మి గారికి ధాత్రి భారతి బిరుదు సమేతంగా ప్రతిష్టాత్మక శ్రీ పింగళి వెంకయ్య అవార్డుని ఇచ్చిన సందర్భంగా ధాత్రి కళాంజలి అందించిన అభినందన అక్షరమాలిక ధాత్రి కళాంజలి హైదరాబాద్ రవీంద్ర భారతి 17/8/2011. సన్మాన పత్రం మనకు తెలిపిన విధంగా శ్రీమతి బివి సుబ్బలక్ష్మి గారు విశేషమైనటువంటి ఘనత సాధించినటువంటి వ్యక్తి. అంతేకాకుండా జాతీయ అవార్డు కూడా సాధించారు. అటువంటి చక్కటి కళాకారిణి, ఉపాధ్యాయుని వారిని సత్కరించుకోవడం, పింగళి వెంకయ్య స్మారక అవార్డును వారికి అందించడం ఎంతో ఆనందదాయకమైనటువంటి విషయం. ఇది ధాత్రి కళాంజలి తీసుకున్న అదృష్టంగా భావిస్తున్నాను. డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారు ఈ యొక్క సన్మాన కార్యక్రమాన్ని మిగతా పెద్దలందరితో పాటు ఎంతో వైభవంగా నిర్వహించారు. అలాగే మరొక సన్మాన గ్రహీత శ్రీ పి విశ్వనాథం గారు. వీరు ప్రముఖ చారిత్రక నాటక దర్శకులు. వారిని ఇక్కడ సన్మానాన్ని స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాం. దశరథుడి పాత్రలో అనేక మంది ప్రేక్షకులు ప్రశంసలు అందుకున్నటువంటి గొప్ప నటులు, అంతేకాకుండా ఆచార్యులుగా, ప్రొఫెసర్గా విశేషమైనటువంటి రీతిలో ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దినటువంటి మహనీయులు. వీరు ప్రదర్శించినటువంటి పాదుకా పట్టాభిషేక నాటకంలో నేను లక్ష్మణుడి పాత్ర పోషించడం నా అదృష్టంగా ఇక్కడ భావిస్తున్నాను. అటువంటి మహనీయుడికి చక్కగా ధాత్రి కళాంజలి ఎంతో వైభవంగా సత్కరించడం జరుగుతుంది. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ సత్కారం ఎంతో చక్కగా జరిగింది. పద్మావతి, పాండవోద్యోగ విజయాలు, శ్రీకృష్ణ రాయబారంలో ద్రౌపది నేర్పాను. ఆ పిల్ల ఇవాళ రావాలి మావయ్య మీరు తప్పకుండా అంటే వచ్చాను. ఇన్ని ప్రతిభలు నాకు వచ్చింది మాస్టర్ నారాయణ రెడ్డి గారు మాకు తెలుగు నేర్పారు. విశేషమైనటువంటి బాధ్యతలు చేపడుతూ మరొక పక్క కళారంగంపై ఉండేటటువంటి అభిమానంతో వారు రంగస్థల నాటకాల్లో కాముడు అనేటటువంటి నాటకంలో చక్కటి సందేశాత్మకమైనటువంటి పాత్ర పోషించడం, అలాగే ఈరోజు
ఏకపాత్ర అమరుడు ఏకపాత్ర కూడా ప్రదర్శించి అందరి ప్రశంసలు పొందారు. వారిని యువ సభా సమ్రాట్ శ్రీ డి సురేష్ కుమార్ గారు, సినీ నిర్మాత దర్శకులు, వారు సన్మానించడం ఎంతో ఆనందదాయకమైనటువంటి విషయం. శ్రీ జి మురళీ గౌడ్ గారు, మున్సిపల్ కార్పొరేటర్ గారు, వారిని ఇక్కడ యూసఫ్ కూడా మున్సిపల్ కార్పొరేటర్ గారు, వారిని కూడా సాధారణంగా వేదికపైకి స్వాగతం పలుకుతున్నాం. వారిని కూడా ఈ పురస్కారాన్ని అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ధాత్రి కళాంజలి హైదరాబాద్, తెలంగాణ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ TGPTA సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్ర శాఖ అక్షర కళాంజలి సమర్పణలో సమర్పిస్తున్న ప్రతిభా పురస్కారం శ్రీ గుర్రం మురళీ గౌడ్ కళాబంధు గారికి. చిత్ర విచిత్రమైన ఈ సువిశాల విజ్ఞాన జగత్తులో మెరిసే ధ్రువ నక్షత్రం మీరు. ఓ చక్కటి శుభోదయాన గుర్రం మల్లయ్య గౌడ్ రాధమ్మ దంపతులు ద్వితీయ పుత్రునిగా చిగురుమామిడి గ్రామం కరీంనగర్ జిల్లా నందు నిరుపేద కుటుంబంలో జన్మించి వెనుతిరిగి చూడక నిరంతర శ్రమ, అకుంఠిత దీక్షా పట్టుదలతో మానవ సేవే మాధవ సేవ అని తరంచి ప్రజాప్రతినిధిగా ఉంటూ అంతరించిపోతున్న కళలకు జీవం పోస్తున్న మీ సేవలు అమోఘం, అజరామరం. ఓ సుమనస్వి, ధర్మో రక్షతి రక్షిత అన్న నానుడిని నిజం చేస్తూ మీరు 2001 సంవత్సరంలో రాజకీయ రంగంలో అడుగుడి వెనుతిరిగి చూడక ఎన్నో ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టి మీరు ఎంచుకున్న త్రోవ ఎందరో మార్గదర్శకులకు ఆదర్శమై నిరుపేద కుటుంబాల అభ్యున్నతికి, వారి అభివృద్ధికి, పురోగభివృద్ధికి తోడ్పడుతూ జాతి గర్వించదగ్గ నాయకునిగా ఎదిగి కార్పొరేటర్గా ఎదిగి మీ ప్రత్యేకతను చాటుకున్న మీ కృషి పట్టుదల మరువరు మన తెలుగు జాతి. ఓ కళాబంధు, మంచికి మారుపేరుగా సమాజ సేవే హితముగా భావించి సామాజిక దృక్పథంతో ఎన్నో విరాళములు అందించి పలు ప్రశంసలు అందుకుని అలుపెరుగని శ్రామికగా నిస్వార్థ నిరాబడంబరుగా సేవలందిస్తూ నీతి నిజాయితీలకు ప్రతిరూపం మీ జీవితం. సంస్కృతి సంప్రదాయాలను ఇంపుడింపచేసి కళలకు కాణాచి అయిన తెలుగు గడ్డపై జన్మించిన మీరు మునుముందు జాతి గర్వించదగ్గ ఉత్తమోత్తమ నాయకునిగా, కళారత్నమై ఉత్తమ వ్యక్తిగా, ఒక శక్తిగా ఎదగాలని మీ అకుంఠిత దీక్ష పట్టుదలలు, మీ అంకిత భావం ముందు తరాల వారికి ఆదర్శప్రాయం అవ్వాలని సదా ఆ కళాంతల్ని కోరుకుంటూ మీ ఆత్మీయులు శ్రీమతి జి శాంతకుమారి, వ్యవస్థాపక అధ్యక్షురాలు, ధాత్రి కళాంజలి సంక్షేమ సంఘం హైదరాబాద్, మరియు వైఎస్ శర్మ, వ్యవస్థాపకులు, రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర శాఖ. ఐదవ తేదీ ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతిభామూర్తులైన పలు జిల్లాల ఉపాధ్యాయులకు TGPTA తెలంగాణ ప్రైమరీ టీచర్ల సంఘం రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవ పురస్కారాల ప్రదానం. ఈ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ శర్మ ఆధ్వర్యంలో ఈరోజు ఈ ధాత్రి కళాంజలి కార్యక్రమంలో TGPTA జ్ఞాపిక శాలువాలతో ఉపాధ్యాయులకు అవార్డుల ప్రదానం. త్వరితగతిన విచ్చేసి మీ పురస్కారాన్ని అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. విద్యాదానాన్ని మించినటువంటి దానం మరొకటి లేదు. అటువంటి విద్యాదానాన్ని చేస్తున్నటువంటి ఉపాధ్యాయులు ఎంతో మంది ఉన్నారు. వారిలో కొంతమందికి పురస్కారాలు ఈ సందర్భంలో అందించడం జరుగుతుంది. శ్రీ రామ్ ప్రసాద్ గారు, PGHM, ములకనూర్, గార్ల మండలం, ఖమ్మం జిల్లా. శ్రీ రామ్ ప్రసాద్ గారు, శ్రీమతి అహ్మదీ బేగం, శ్రీ రామ్ ప్రసాద్ గారు వెయిట్ చేస్తున్నారు. వీరు పురస్కారాన్ని అందించడం జరుగుతుంది. తర్వాత శ్రీమతి కె కవిత, బీబీ నగర్ మండలం, నల్గొండ జిల్లా. శ్రీమతి కె కవిత, శ్రీమతి కె కవిత శ్రీనివాసరెడ్డి గారు, శ్రీమతి తర్వాత శ్రీ కె సురేందర్ గారు, జగిత్యాల మండలం, కరీంనగర్ జిల్లా. శ్రీమతి అహ్మదీ బేగం, మెదక్ జిల్లా.
అలాగే శ్రీ పి దేవేంద్ర రెడ్డి గారు, పి రవీంద్ర గారు, మహమ్మద్ షరీఫ్ గారు, తిరుపతి రెడ్డి గారు, శ్రీమతి నివేదిత, శ్రీమతి అహ్మదీ బేగం గారు వెంటనే వేదిక మీదకి రావాలి. తర్వాత పి రవీందర్, మహమ్మద్ షరీఫ్, అందరు ఉన్నారు మీడియా మహమ్మద్ షరీఫ్. ఈ ఉపాధ్యాయులు కూడా వారు చూపిస్తున్నటువంటి ప్రతిభ అనిర్వచనీయం. వారు చేస్తున్నటువంటి సేవలను గుర్తించి ఈ ధాత్రి కళాంజలి మరియు టీజీపీటీఏ ఇరువురు సంయుక్తంగా ఈ సత్కారం చేయడం జరుగుతుంది. శ్రీమతి ఎన్ నివేదిత, శ్రీ ఎం భిక్షపతి వరంగల్ జిల్లా, శ్రీ ఖాజా మొహిద్దీన్ మునిపల్లి ఎం భిక్షపతి గారు, తర్వాత ఖాజా మొహిద్దీన్ గారు మెదక్ జిల్లా, మునీందర్ రాజు టీజీపీటీఏ, శ్రీమతి మహమ్మద్ మున్నీసా బేగం రంగారెడ్డి జిల్లా, అలాగే జలీల్ గారు, శ్రీ జలీల్ మెదక్ జిల్లా. అలాగే ధాత్రి కళాంజలి ప్రతి సంవత్సరం కూడా 5-6 కార్యక్రమాలు చేస్తూ విశేషమైనటువంటి కళాభిమానాన్ని చాటుతూ ఉంటుంది. అలాగే పెద్దలందరి యొక్క అన్నదండలు కూడా ఉంటూ ఉంటాయి. అందుకోసం వీరి వెనుక ఎంతో కృషి చేస్తున్నటువంటి ధాత్రి సభ్యులైనటువంటి ఎస్ రాజు గారు, సరైన రాజు గారు, తర్వాత మొహమ్మద్ రఫీ, ధాత్రి కళాంజలి నిర్వహించే కార్యక్రమాలకు రఫీ గారు కూడా పరస్పరం ఎంతో సహాయం చేసుకుంటూ ఉంటారు. తర్వాత సత్యనారాయణ, తర్వాత వైఎస్ శ్యామల, ప్రత్యక్షంగా చూస్తున్నాం వైఎస్ శర్మ గారు, తర్వాత శ్రీమతి ఉషశ్రీ శాంతకుమారి గారి కుమార్తె. వీరు కూడా తన తల్లిదండ్రులు చేసేటటువంటి కృషికి ఎల్లవేళలా కూడా సహకరిస్తూ ఉంటారు. శ్రీమతి ఉషశ్రీ. సంగిరాల రాఘవ శర్మ గారు వ్యాఖ్యాత. వారికి ఇప్పుడు దుర్యోధన ఏకపాత్రం నారాజుగా చేశారు ఇంతకుముందు. అయితే మనం సత్కరించుకుంటాము. అలాగే ఈ సభా కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరినీ కూడా సత్కరించుకోవడం జరుగుతుంది. జ్ఞాపికను, శాలువాను, పుష్పగుచ్చాన్ని అందించి సత్కరించవలసిందిగా కోరుకుంటున్నాం. ముఖ్య అతిథికి సత్కారం జరుగుతుంది. తర్వాత ధాత్రి కళాంజలి వారు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలను మరింత ఆశీర్వదిస్తూ డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు శాంతకుమార్ని కూడా శాలువతో సత్కరించారు. చాలా సంతోషమైనటువంటి విషయం. తర్వాత సభాధ్యక్షులు శ్రీమతి ఝాన్సీ కేవి కుమారి చక్కటి వాగ్ధాటితో వారి సభా కార్యక్రమాన్ని ఎంతో చక్కగా ప్రారంభించారు. తర్వాత గౌరవ అతిథులుగా విచ్చేసినటువంటి యువ సభా సమ్రాట్ డి సురేష్ కుమార్ గారు, సినీ నిర్మాత, ప్రఖ్యాత నాటక రచయిత డి విజయభాస్కర్ గారు, వారిని ఇక్కడ ధాత్రి కళాంజలి వారు శాలువాతోను జ్ఞాపికను సత్కరిస్తున్నారు. తర్వాత చెన్నమనేని శ్రీనివాసరావు గారు మున్సిపల్ కార్పొరేట్ యూసఫ్ కూడా, వారిని కూడా సత్కరించడం జరుగుతుంది.
క్షమించమని కోరు. సన్మాన సత్కార కార్యక్రమాలను జయప్రదంగా నిర్వహించుకున్నాము. ఇక ఇప్పుడు సభా కార్యక్రమానికి తిరిగి విచ్చేద్దాము. సభలో వక్తలు మనకి సందేశాలను ఇవ్వడానికి, మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చూసిన తర్వాత శాంతకుమారి గారి తపనను మనం చూసిన తర్వాత ఓ చిన్న కవితను ముఖ్య అతిథి గారు జ్ఞానపీఠ వారు ఇక్కడ ఉన్నారు. వారు కూడా ఓపిక కూర్చున్నారు, లేకపోతే ఎప్పుడు తొందరపడి వెళ్ళిపోతూ ఉంటారు. ఈరోజు బిఎస్ రాములు గారు ప్రముఖ కథా రచయిత, వ్యాసకర్త, విమర్శకులు ఉన్నారు. శాంతకుమారి గురించి విన్న తర్వాత నాకు అనిపించింది, అగ్నిపర్వతాలు, నడిచే అగ్నిపర్వతాన్ని మీరు ఎప్పుడైనా చూసారా? మరిగే లావా శిరల్లోనూ ధమనంలోనూ పొగలు కప్పుతూ ప్రవహిస్తుంటే గుండె శిఖరాల్లో బంధించేసి ఏమీ ఎరగనట్టు, అసలేమీ జరగనట్టు హరిత వర్ణ పత్రాలను ధరించి రుధిర కాంతుల సింధూర పుష్పాలతో కళకళలాడే పూతోటలాగా విరబూసి వీరుల నవ్వుల్ని ప్రసరిస్తూ నడిచే అగ్ని పర్వతాల్ని మీరు ఎప్పుడైనా చూసారా? శాంతకుమారి నడుస్తూ హాయిగా నవ్వుతూ మన ముందు నడుస్తూ ఉంటుంది. ఆమె ఇంత పెద్ద కార్యక్రమాన్ని 2 రోజులకు మాత్రమే కాదు, గత 5 సంవత్సరాలుగా కూడా చేస్తూ ఉన్నారు అంటే మనం నమ్మడానికి కొంచెం అనుమానమే. ఒక ప్రశ్న మన ముందు నిలబడుతుంది. శీతల ఛాయలో పెరిగే మొక్కల్లాగే కనిపిస్తాయి, అలంకరణకు బోన్సాయి లాగా. నిశీధిలో పెరిగే నెలమొక్కలాగే దర్శనమిస్తాయి. చిరునవ్వులు అతికించుకుని అవేమిటో, వాటి పేరేమిటో మనకు తెలుసా? కరిగిపోతూ వెలుగులను పంచే కదిలే కొవ్వొత్తులు, పగిలిన గుండెల్లో నుండి పరమార్థ గానాన్ని పలికించే వెదురు పుల్లలు, సూర్యుడిని మెడలో వేళ్లాడేసుకుని నిశిరాత్రిని గర్భాన ధరించి మౌనంగా సాగిపోయే పరిమళాలను, పారిజాతాలని భ్రమించబోకు. అవి నడిచే అగ్నిపర్వతాలే. ఏ క్షణాన్నైనా రద్దలవ్వచ్చు, మరిగే లావా మనల్ని దహించి వేయొచ్చు. అది అగ్నిపర్వత విస్ఫోటనం అంటాం మనం. ఈరోజు ఇప్పుడు ఈ అగ్నిపర్వతం విస్ఫోటనాన్ని మనం పువ్వుల పరిమళంలాగా చూసాము. ఇంకా గొప్ప గొప్ప కార్యక్రమాలను ఈ ధాత్రి కళాంజలి ద్వారా మన శాంతకుమారి గారు చేయాలి అని మనం కోరుకుంటూ ఇప్పుడు డి సురేష్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఆణిముత్యం జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారు ఇంతసేపు ఉండడాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నాను. వారికి శిరస్సు నుంచి పాదాభివందనం చేస్తున్నాను. సాధారణంగా ఎంత పెద్ద కార్యక్రమాలైనా కూడా టైం కరెక్ట్గా ఈ వయస్సులో కూడా మెయింటైన్ చేస్తూ 6 గంటలంటే 6 గంటలకు వచ్చి కార్యక్రమాలు ఆశాంతం తిలకించి అందరినీ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అని చూడకుండా అందరినీ ఒకే రీతిగా చూసే మహిమాన్వితమైన మన తెలుగువారి ఆణిముత్యం, గర్వించదగ్గ ఆణిముత్యం శ్రీనారాయణ గారు. వారికి ఒకసారి మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా కర్తాలను నిర్వహిస్తున్నాం. ఎందుకంటే వారి సమక్షంలో, వారి సువర్ణ హస్తాల మీదుగా ఈ సంస్థ 2005 సంవత్సరంలో ప్రారంభమైంది. ఇవాళ వారి ముఖ్య అతిథిగా, వారి చేతుల మీదుగా చాలామంది అవార్డులు తీసుకున్నారు. అవార్డు తీసుకున్న వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తూ, సోదరి శాంతకుమారి గారు ఈ మధ్య
నా ఆఫీస్కి వచ్చారు, వచ్చి పరిచయం చేసుకున్నారు, ఇలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాను అని అన్నారు. టైం బహుశా కరెక్ట్ కాదేమో సిస్టర్, పరిస్థితులు చాలా ఇదిగా ఉన్నాయి. ఈ టైంలో ఇంత పెద్ద విస్తృతమైన కార్యక్రమాలు మీరు టేకప్ చేస్తున్నారు, ఒకసారి ఆలోచించండి, పోస్ట్ పోన్ చేస్తే బాగుంటుందేమో అని అన్నాను. కానీ మొక్కవని ధైర్యంతో చేస్తాను అనే పని సమయానికి చేయాలి సార్, లేకపోతే బాగుండదు. నేను ఇన్ని ప్రోగ్రామ్స్ చేశాను, ఈ కరపత్రం చూపిస్తే నేను చాలా ఆశ్చర్యపోయాను. ఒక ఆడపిల్ల ఎక్కడి నుంచో వచ్చి హైదరాబాద్లో ఒక సంస్థను స్టార్ట్ చేసి 2 రోజుల్లో సుమారుగా 300 మంది కళాకారులకి ఒక ప్లాట్ఫామ్ని ఇవ్వడం అనేది హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్. వి షుడ్ అప్రిషియేట్ హర్. ఆమె మనోధైర్యానికి అభినందించాలి. అందుకోసమే ఇవాళ చాలామంది కార్యక్రమాలను చూశాం. ఇక్కడ వ్యాఖ్యాత నేను తీసిన మొదటి పౌరాణిక స్త్రీల ఆదిపరాశక్తిలో యాక్ట్ చేశారు శర్మ గారు. అదేవిధంగా కరీంనగర్ కళా పరిషత్ శర్మ గారు సోదరుడు, ఆత్మీయుడు, రంగస్థల కళల ప్రగతి కోసం కృషి చేసిన వాడు. చాలామంది ఇక్కడ చూడటం ఆనందంగా ఉంది, ఎందుకంటే నేను థియేటర్ నుంచి వచ్చిన వాడిని కాబట్టి. ఏది ఏమైనా కూడా ఎంతోమంది కళాకారులు, తర్వాత ఈ వేదిక మీద వివిధ రంగాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళం ఇక్కడ ఉన్నాం. సమాజంలో కళాకారుడు, ఒక రచయిత, ఒక దర్శకుడు, ఒక నిర్మాత మన సమాజానికి దిక్సూచి లాంటి వాళ్ళు. వీఆర్ టార్చ్ లైట్ ఆఫ్ ది సొసైటీ. ఆ టార్చ్ లైట్ ఇవాళ ఎంత ఉధృతమైందో నిన్నటి నుంచి మనం చూస్తున్నాం. టీవీలకు అతుక్కుపోయాం అందరం కూడా. దేశం అంతా ఒకే పేరు, హమ్ సాత్ హై అన్నా, హమ్ సాత్ హై అన్నా, హమ్ సబ్ అన్నా హై అని దేశం అంతా ఒకటే నినాదం చేస్తుంది. ఇక్కడ ఉన్న వాళ్ళం కొద్దిమందే కావచ్చు. దేశంలో అవినీతిని కూకటి వేళ్లతో సహా పెకిలించి వేయాల్సిన బాధ్యత యువతరానికి ఉంది, ఆ తరానికి ఉంది, ఈ తరానికి ఉంది. కళాకారులుగా మన మీద కూడా ఉంది. మన నాటికలు, మన కళలు, మన సాహిత్యం, మనం చేసే ప్రతి చర్య అందుకు ఉపయోగపడాలని ఒకేసారి నా వాయిస్ కలపవలసిందిగా కోరుతూ, ఇంత అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన సోదరు శాంతి కుమార్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, హమ్ సాత్ హై అన్నా ఒక్కసారి అనండి గట్టిగా, హమ్ సాత్ హై అన్నా. ఇలా మాట్లాడితేనే వాయిస్ మనకి ఆడిటోరియంలోనే పెకలడం లేదు. దేశంలో అవినీతిని ఎక్కడ పెకిలించి వేస్తా, మనం అనుబడుమున మనకే నిండిపోయింది అవినీతి మనలో జాడ్యంలాగా. ప్లీజ్ హమ్ హై అన్నా అని ఒక్కసారి అండి, హమ్ హై అన్నా గట్టిగా, హమ్ హై అన్నా, హమ్ హై అన్నా. జై హింద్. థ్యాంక్ యూ వెరీ మచ్. సేవా సంస్థ హైదరాబాద్, దానికి సంబంధించిన వారు శ్రీ నరసింహారావు గారు. వారు వచ్చి జ్ఞాపికను స్వీకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. వాంఛమని మేము ఇందాక కోరాము. డాక్టర్ నారాయణ రెడ్డి గారు కోరిక మీద
ఇస్మావుద్దీన్ జహీరాబాద్ మండలం మెదక్ జిల్లా ఈ నలుగురు వచ్చి ముఖ్య అతిథి చేతుల మీదుగా శాస్త్రి కళా మరి ఉపాధ్యాయ ప్రపంచ ఉపాధ్యాయుల పురస్కారం స్వీకరించవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నారు. జహీరాబాద్ మండలం మెదక్ జిల్లా రాజా మైనుద్దీన్ అహ్మదీ బేగం షరీఫ్ ఎండి షరీఫ్ పప్పనపేట మెదక్ జిల్లా. అతిథులు వారి గ్రీటింగ్స్ శుభాకాంక్షలు అందిస్తారు. మన ముఖ్య అతిథి గారు మన దగ్గర సెలవు తీసుకుంటారు, ఎందుకంటే సమయం అయిపోయింది కాబట్టి. కార్యక్రమంతో ప్రారంభమైన ఈ సాంస్కృతిక కార్యక్రమాలను మరలా ముఖ్య అతిథి గారి కోరిక మేరకు ఈ పూట ఈ డప్పు కార్యక్రమంతో ముగించాము. ఇక మిగిలిన శుభాకాంక్షలు మిగిలిన అతిథులు అందిస్తారు. వైనా ప్రభు శ్రీకాంత్ శర్మ హైదరాబాద్లో కలరాడో మీడియా అనే